హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నమ్మస్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా చాలా డేస్ అవుతుందండి వీడియో పెట్టి. నా వీడియో కనుక నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్, మీరు చూసే ప్రతి వ్యూ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ కావడానికి, నా సబ్స్క్రైబర్స్ పెరగడానికి యూజ్ అవుతుందండి. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే మేమందరం వచ్చేసి, ఇంకా పిల్లల గ్యాంగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గరలో ఉన్న కొడవటూరు టెంపుల్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మేమైతే స్టార్ట్ అయినాం. పొద్దున్నే 8:30, 9కి అట్లా స్టార్ట్ అయిపోయాము. మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. సమ్మర్లో జూన్లో వెళ్ళేవాళ్ళం. మా వరి పంట కోయగానే వడ్లు పట్టించి కొత్త బియ్యం తీసుకొని దేవుడికి సమర్పించుకోవడానికి వెళ్ళేవాళ్ళం ఎవ్రీ ఇయర్ మేము చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అందరం పెద్దవాళ్ళయి, పెళ్ళిళ్ళయి, పిల్లలు పుట్టాక ఇంకా ఎవరం ఇంటి దగ్గర ఉండట్లేదు కాబట్టి మా పేరెంట్స్ కూడా వెళ్ళట్లేదు. సో మేము వెళ్దాం ఇంకా అని చెప్పేసి స్టార్ట్ అయినాం. మా ఊరికి ఒక 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలామంది వస్తారు ఈ సమ్మర్లో అయితే. కానీ ఫుల్ కోతులు ఉంటాయండి, అది ఒక్క భయం. ఇంకా మేము సాటర్డే అట్లా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళి సాటర్డే నైట్ నిద్ర చేసి సండే రోజు మార్నింగే లేచి దర్శనం చేసుకొని ఇంకా అక్కడే వండుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా 7 మెంబర్స్ తాతయ్య వాళ్ళు, మా 7 మెంబర్స్ తాతయ్య వాళ్ళం అందరం వెళ్ళేవాళ్ళం. ట్రాక్టర్లో వెళ్ళేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేది. ఇంకా మా నానమ్మలు, తాతయ్యలు, అత్తలు, పిన్నలు, బాబాయ్లు, ఇంకా పిల్లలు అందరం, మా అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు అందరం చాలా ఎంజాయ్ చేసేది. మంచిగా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు ఎవ్వరు వెళ్ళట్లేదు. చాలా ఎంజాయ్మెంట్ అంతా మిస్ అవుతున్నాం. సో ఇంకా మేమన్నా వెళ్దాం, వెళ్ళి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. మేము అక్కడికి వెళ్ళేసరికి 1/2 అవర్ పట్టింది అంతే. 1/2 అవర్లో వెళ్ళిపోతాం. ఇంకా ఇది బ్యాక్ సైడ్ ఇది అక్కడ. ఇంకా మా చిన్నత్త, అత్త, మా మమ్మీ, మా అన్నయ్య, మా చెరిబాబు అందరం వెళ్ళాం. మా కశ్వమ్మని అయితే చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ టెంపుల్ దగ్గర చాలా కోతులు ఉన్నాయని చెప్పేసి కవర్లు ఏం పట్టుకెళ్ళకుండా ఒక బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళాం కొబ్బరికాయలు అవన్నీ. ఇంక ఇక్కడ బండ్లు కూడా పూజ చేయించుకుంటారండి. ఇంకా మేము కూడా ఎప్పుడైనా ఏదైనా కొత్త వెహికల్ తీసుకున్నా, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అయినా, దసరాకి అట్లా కంపల్సరీ ఇక్కడికి వచ్చి మా అన్నయ్య వాళ్ళు పూజ చేయించుకుని వెళ్తారు. ఇది టెంపుల్ అండి. ఈయన మా చెర్రి, మా అత్త, మా నాని పండు. ఇంకా మేము వెళ్ళిన రీజన్ ఏంటంటే మా నాని వచ్చిండు. ఇంకా చాలా డేస్ అవుతుంది తనని చూసని వెళ్ళాము. ఇంక ఇక్కడ పడుకోవడానికి కూడా రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ఇంకా మేము వచ్చినప్పుడు కొంచెం ఇంత డెవలప్మెంట్ ఏం లేకుండే. ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. డైరెక్ట్ వెహికల్స్ కూడా పైకి రావడానికి, ఇలా స్టెప్స్ ఎక్కి రావడానికి కొందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి డైరెక్ట్ వెహికల్స్ పైకి అలో చేసేలా పెడుతున్నారు. ఇంకా మా చిన్నప్పటి నుంచి మేము వెళ్తున్నాం కాబట్టి మాకు ఇంకా అలవాటు. అక్కడ ఇక మాదే ఏరియా అన్నట్టు అట్లా అనిపిస్తుంది. ఇంకా గుట్టపైకి ఎక్కేవాళ్ళం. కానీ ఎండ అయిందని చెప్పేసి గుట్టపైకి ఎక్కలేదు. గుట్టపైన గుండం ఉంటుందండి. గుండంలో వాటర్ సమ్మర్లో అయినా ఏ సీజన్లో అయినా వాటర్ ఉంటాయి. కంపల్సరీ అక్కడికి వెళ్ళి ఒక బాటిల్లో వాటర్ తెచ్చుకొని పొలాలలో చల్లుకునేది. పాత రోజుల్లో పంటలు బాగా పండుతాయి అని చెప్పేసి. ఇక్కడ గుట్టపైన లింగం ఉంటుంది. చాలా పురాతన కాలం గుడి. వెళ్ళండి. మన జనగాం బచ్చన్నపేట దగ్గర ఈ టెంపుల్ రూట్ ఉంటుంది. వెళ్ళండి, చాలా మంచిగా అనిపిస్తుంది. మా కశ్వమ్మని అయితే ఇంకా వెళ్ళినప్పటి నుంచి నాకైతే అందరు రెస్ట్ ఇచ్చేసారు. మా కశ్వమ్మని ఎత్తుకోవడం, ఆడిపించడం, ఇంకా స్నానాలు చేపించడం, దానికి తినిపించడం అన్నీ వాళ్ళే చూసుకున్నారు. నేను కంప్లీట్గా ఒక 10 days రెస్ట్ తీసుకున్నాను అండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అట్లనే ఉంటుంది కదా. ఇంకా మా ఊళ్ళో వచ్చారంటే ఇంకా అసలు నాకు అంత పని ఏం చెప్పరు. ఇంకెవరు అభిషేకం చేపిస్తారండి. ఇక్కడ అభిషేకాలు కూడా చేపిస్తారు. మండే అయితే అభిషేకం కూడా చేపిస్తారు. మేము మండే వెళ్ళాము. ఇంకా మేము చేయించుకుందాం అనుకున్నాం కానీ మా ఆయన లేరు, మా డాడీ కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అభిషేకం చేయించుకోలేదు. అలాగే వెనకాల ఇంకో భైరవ దేవుడు అని చెప్పేసి ఇంకో దేవుడు ఉంటారు.
అక్కడికి వెళ్ళి ఇక్కడ కొబ్బరికాయ కొట్టించుకొని ఈ బ్యాక్ సైడ్ డోరు టెంపుల్కి. ఇంక ఇక్కడ ముడుపులు కూడా అన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే వెళ్ళండి, ఎవరైనా వెళ్ళాలనుకుంటే. చాలా బాగుంటుంది ప్లేస్, ప్రశాంతంగా ఉంటుంది. పైన ఎక్కొచ్చు, పైన గుట్ట పైకి ఎక్కొచ్చు. ఇంకా అక్కడ వ్రతాలు కూడా చేసుకుంటారు. సత్యనారాయణ వ్రతం ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళు, లేకపోతే అప్పుడే పెళ్ళైన వాళ్ళు కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు అయితే చేసుకుంటారు. ఇంకా మా చెర్రీని తీయమంటే వీడియో ఇలా తీసాడండి, మంచిది చెర్రీ అని వీడియో అని అంటే ఇట్లా అంత పిచ్చి పిచ్చిగా తీసుకొని వచ్చాడు. ఇంకా మేము కొబ్బరికాయ కొట్టుకొని నేను మా కశ్మమ్మని అయితే అటు ఇంకో దేవుడి దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ పిల్లలను కూడా బొర్రిస్తారు, ఏదైనా భయం ఉన్న ఏదైనా. నేనైతే మా కశ్మమ్మని బొరుస్తున్నాను. ఇంకా మా కశ్య పాప అయితే ఒకటే ఏడుస్తుంది. అక్కడ బొరించాక మా చెర్రీ బాబు కూడా ఇద్దరు బొర్రారు. బొరిన తర్వాత అక్కడ అయ్యగారు బొట్టు పెట్టి తీర్థం పెట్టాక మేము బయటకు వెళ్ళి ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి కాసేపు కూర్చొని తినేసి కొబ్బరికాయ ప్రసాదం తీసుకుని అందరం కొన్ని ఫొటోస్ దిగి ఇంకా అన్నీ గుర్తు చేసుకున్నాం. ఇట్లా పైకి వెళ్ళే వాళ్ళం అలా ఇలా అని చెప్పేసి కాసేపు ముచ్చట పెట్టుకొని ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యి ఇంకా కిందికైతే వచ్చేసాము మెల్లమెల్లగా. ఇక్కడ చూడండి అందరూ అక్కడ పక్కన వ్రతాలు చేసుకుంటారు, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు ఎవరు. ఇంకా మా ఆరాధ్య పాపనైతే చాలా క్యూట్గా అందరినీ చూసుకుంటూ నవ్వుకుంటూ కోతులను చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంది. తనకెటైనా బయటకు వెళ్దామంటే పండగ అండి, మంచిగా ఎంజాయ్ చేస్తుంది, ఏమి ఇబ్బంది పెట్టదు. ఇంకా కొంచెం ఇక్కడ తీర్థం ఇస్తే బాటిల్లో పోసుకొని తాగి ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి కిందికైతే దిగాము. ఇంక ఇక్కడ చూసారా కోతులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి అవి కూడా రాలేదు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి మేము కూడా తొందరగా వెళ్ళిపోదాం, మళ్ళీ ఏమైనా కొనుక్కున్నా కూడా అవి తీసుకొని వెళ్తాయి. చిన్నప్పుడు మా తమ్ముడు ఒకసారి మేము వచ్చినప్పుడు జేసీబీ కొనుక్కొని ఉంటే పాపం వాడు కొనుక్కున్న 2 minutesకే అది వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. పిచ్చి అంతా ఖరాబ్ చేసి పడేసింది. ఇంకా వాడు ఒక్కటే ఏడ్చుడు. ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి. ఇంకా కింద కొందరు అమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి కొన్ని చేంజ్ ఉంటే అయితే ఇచ్చేసాం. ఇక్కడ ట్రాక్టర్ చూసారు, ట్రాక్టర్లు, కార్లు, బండ్లు ఏవైనా పూజ చేసుకుంటారు, మంచి జరుగుతుందని చెప్పేసి ఇంకా మేము కిందికి వచ్చి మా ఆరాధ్య పాప కోసం అయితే మా చిన్నత్త ఇద్దరు కలిసి బొమ్మలు తీసుకుందామంటే ఒక కోడి బొమ్మ, ఒక పాప బొమ్మ అయితే తీసుకున్నారు. ఇంకా ఈ అమ్మ దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, స్మార్ట్ ఫోన్ చాలా అప్డేట్ అయింది. ఇంకా మేమే షాక్ అయ్యాము స్మార్ట్ ఫోన్ చూసి, లిఫ్ట్ చేసి ఫోన్ మాట్లాడడం. చాలా అప్డేట్ అయ్యారు చాలామంది. ఇంకా మేమైతే అవి తీసుకొని అక్కడ లడ్డు ప్రసాదం అమ్ముతారు, లడ్డూను పులిహోర. ఇంకా మా విలేజ్ ఏమంటారు ఆడపిల్లలే వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్ళి చేసుకొని ఇక్కడ నుండి అమ్ముతారు. ఇంకా మేము మా విలేజ్ నేమ్ వీరన్నపేట అని చెప్తే మాకైతే ఫ్రీ ఇస్తారు కొన్ని లడ్డూలు. అప్పుడు చాలా చిన్న చిన్న ఇల్లులు ఉండేది, కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది, అందరికీ ఇల్లులు కట్టించారు. మేము చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది. చాలా ఇంకా మేమైతే షాక్ అయినాం. కొడవటూరు ఇదేనా ఇంత డెవలప్ అయిందని చెప్పేసి మంచిగా అనిపించింది. ఇంకా అన్నీ తీసుకొని మా మమ్మీ అయితే ఇక్కడ మా చెర్రీకి ఏదో దారం కావాలి, బాల్ కావాలని చెప్పేసి అని అంటే తీసుకోమని చెప్పేసి అంటుంది. ఇంకా మా మమ్మీ మా చెర్రీ ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికైతేనే సెట్ అవుతుంది. ఎటైనా పోయినా కూడా మా మమ్మీ అయితే బుద్ధిరిస్తుంది, మేమైతే సీరియస్ అవుతామైన వీడికి. ఇంకా ఆయన చేసి కోతి పనులకు అట్లానే అనిపిస్తుంది. ఇంకా అవన్నీ తీసుకొని మా మమ్మీ లడ్డు పులిహోర తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళింది. తీసుకుందామని వెళ్ళేసరికి అక్కడ ఫుల్ కోతులు వచ్చేసినాయి. ఇంకా తొందరగా మా అన్నయ్య కారు తీసుకొచ్చి పక్కనే నిలబెట్టాడు. మా మమ్మీ తొందర తీసుకొచ్చి అందులో పెట్టేసింది. ఇంకా వీళ్ళు ఇక్కడ చెప్తుంది మమ్మీ వీరన్నపేట గుర్తుపట్టిరా అని చెప్పేసి అడుగుతున్నట్టుంది. అనేసరికి ఇంకా వాళ్ళు కూడా మాకు మంచి మర్యాద ఇస్తారు, మా ఫ్యామిలీ అంతా తెలుసు వాళ్ళకి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.